నమస్తే అండి. నేను యువతకు చెబుతున్నాను. యువతనే ఈ దేశకు నేను అభివృద్ధి పదానికి దేశ అభివృద్ధి పదానికి కారకులు యువత. యువతనే చెప్పాలి, యువతనే మార్చాలి. ఇప్పుడు నేను చెప్తున్న వీడియోలో ఏంటంటే, మొన్నటిదాకా మనము కరోనా సిచ్యువేషన్లో ఎంతో ఇబ్బందులు పడ్డాము. దేశ ఆర్థిక పరిస్థితి చాలా ఘోర పరిస్థితిలో ఉన్నప్పటికీ తట్టుకొని మళ్ళీ బయటపడ్డాము. కరోనా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, లాక్డౌన్లో ఇంటి పట్టున ఉండి బయటికి పోలేక, బయట జీవనం కొనసాగించలేక ఇంటి పట్టున ఉండి ఆ కరోనా నుంచి బయటపడాలంటే మనము దేవుణ్ణి స్మరిస్తూ ఎంతో ఎప్పుడూ లేని దైవభక్తి ఇప్పుడు అందరికీ వచ్చింది. అప్పుడున్న దైవభక్తి ఇప్పుడెందుకు మళ్ళా మారుతుంది? మొక్కుబడిగా పూజలు చేసుకోవడం, మొక్కుబడిగా గుడికి వెళ్ళడం, ఇవన్నీ చేస్తున్నాము. మొక్కుబడిగా పొర్లు దండాలు కూడా పెడుతున్నారు. కానీ ఎంత భక్తితో సేవించినా వాళ్ళ మనసులో ఉన్న కల్మషాన్ని పోగొట్టుకోవట్లేదు, తీసివేయట్లేదు. భగవద్గీతలోని శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఎంతగానం అర్థం చేసుకున్నారో దాన్ని తగ్గట్టుగా మనము ఎలా ఉంటున్నామో అని అది ఆలోచించట్లేదు. ఇక ఇలా కరోనా సిచ్యువేషన్లో అంత దైవభక్తి పెరిగినప్పుడు మామూలు పరిస్థితుల్లో కూడా అలాగే ఉండాలి కదా. కానీ ఇప్పుడు దేశంలో జరుగుతున్నది ఏంటి? మతం మీద ఎంతో ద్వేషాలు పెంచుకుంటున్నారు. ఒకరి మతస్థుల మీద ఇంకొక మతస్థులు దాడి చేయడము, ఇలాంటి వీడియోలు కూడా చూస్తున్నాము సోషల్ మీడియాలో. అలాగే స్వార్థం కోసం, తన కుటుంబం కోసం స్వార్థంగా ఆలోచించి ఒకరికి దానం చేయడం లేదు, ఒకరికి తిండి లేని వానికి తిండి పెట్టట్లేదు, కష్టంలో ఉన్నవానికి ఆదుకోవడం లేదు. తన కుటుంబం బాగుంటే చాలు అని అనుకునే మనుషులు ఉన్నారు. ఇప్పుడు దేశంలో ఎలా జరుగుతుంది? జీడిపి పెంచుకోవడానికి ఎన్నో మనము ట్యాక్సులు కడుతున్నాము, చేస్తున్నాము. అలాగే దేశంలో ఎంతోమంది చదువుకుంటున్నారు. కష్టపడి చదివి కడుపు మార్చుకొని అడుక్కొని కూడా జీవితంలో పైకి రావాలి, జీవితంలో మంచి చెయ్యాలి, ఈ ప్రజలకు నేను సేవ చేయాలి, నాలాగా ఎవరు కష్టపడద్దు, నాలాగా ఎవరు అడుక్కునే పరిస్థితి లేకుండా, అంటే పేదవాళ్ళు అనేది లేకుండా జీవించాలి అనే ఆలోచనతో ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. కానీ వాళ్ళ కళ నెరవేరుస్తున్నారా? వాళ్ళు కష్టపడి కొంత శ్రమ ప్రజాసేవకు చేయాలనే ఆలోచనతో కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు లోక్సత్తా పార్టీ అయిన జయప్రకాష్ నారాయణ గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయినా రాజీనామా చేసి రాజకీయంలోకి వచ్చి ప్రజలను కాపాడాలి, ప్రజలను ఎలా సురక్షితంగా వాళ్ళకు తగ్గట్టుగా
దేశ అభివృద్ధి చేయాలి, వాళ్ళ అభివృద్ధికి మనం ఎలా పాటుపడాలనేది అప్పట్లో రాజకీయాలకు వచ్చి చేశారు. రాజకీయ పార్టీ పెట్టి ఎంతో కలెక్టర్కున్న ఆలోచన తత్వం, విజ్ఞానం మామూలు మనుషులకు ఉందా? ఆయన ఎంత కష్టపడితే, రోజుకి ఎన్ని గంటలు కష్టపడితే అతను అంత ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు. అలాంటిది ఆయన ఉద్యోగాన్ని వదిలేసి మన రాజకీయంలో మన కోసం వస్తే మనం ప్రజలు ఏమి చేశారు? పక్కన పెట్టేశారు. ఎందుకు? స్వార్థం. ఎలా అంటే, నాకు డబ్బులు వస్తున్నాయా, కష్టపడకుండా ఒకరికి జెండా పడితే చాలు, ఒకరికి జై హింద్, జై జిందాబాద్ అని అంటే చాలు, పార్టీకి జై జై అంటే చాలు, నాకు డబ్బులు వస్తాయి, కష్టపడనక్కర్లేదు, నోటితో మాట చెప్తే చాలు, సరిపోతుంది అని భావనతో ఎవ్వరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు జిందాబాద్ చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి. అంత కష్టపడి కొన్ని రోజుకి 18 గంటలు 20 గంటల పైన కష్టపడి చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళు అంతగానం కష్టపడితే వాళ్ళు కళ నెరవేర్చుకోవడానికి, వాళ్ళ ప్రజాసేవ చేయడానికి నాలాగా ఎవరు చదువు కోసం కష్టపడాల్సిన అవసరం లేదు, నాలాగా చదువు కోసం ఇబ్బందులు పడనక్కర్లేదు అనే ఆలోచనతో వాళ్ళు మన కోసం, ప్రజాసేవ కోసం జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళను పక్కన పెట్టేశారు. ఇది ప్రజలలో ఉన్న స్వార్థ బుద్ధి. ఈ స్వార్థ బుద్ధి ఎంత దారి తీస్తుందో తెలుసా? ఒక రాజకీయ నాయకులు వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు తిట్టుకుంటున్నారు. కానీ నేను ఏ పదవిలో ఉన్నాను, నేను ఇలా మాట్లాడచ్చా, నేను ఒక ప్రజాప్రతినిధిని, ఎలా ఉండాలి అనే ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు. మనము నమ్మకం, ఇప్పుడు ఢిల్లీ ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే చివరికి స్కామ్లో ఇరుక్కొని ఇప్పుడు జైలు పాలయ్యాడు. వాళ్ళ నమ్మకం ఇటుపోయింది. ఇలా ఎంతో మంది ఇలా స్వార్థంగా డబ్బు ఉట్టిగా వస్తుందనే, కష్టపడకుండా సంపాదించకుండా ఉట్టిగా వస్తుందనే ఆలోచనతో జై హింద్ జిందాబాద్ అని పలికే, జెండా పట్టుకొని పలికే వాళ్లకు ఇది అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఎంత పాపము ఒడిగడుతున్నామో అది తెలుసుకోవాలి. ఒకరినొకరు తిట్టుకోవడం, దూషించుకోవడం అది ఎంతకు దారి తీస్తుందో, ఒకరినొకరిని చంపుకునే కాడికి వస్తుంది. ఇలా చేయడం వల్ల ఎన్ని పాపాలు అంటుకుంటాయో తెలుసుకుంటున్నారా? ఇప్పుడు నేను ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు అనుకున్న కళను నెరవేర్చుకోలేక, కొంతమందిలో ఉన్న కళను ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో ఉన్నవాళ్ళు చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. ఈ రాజకీయాలకు భయపడి ఇలా వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం, వాళ్ళ విజ్ఞానాన్ని వాళ్ళు ఏమీ ఉపయోగించలేకపోతున్నారు బయట ప్రజలకు, దేశానికి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. డబ్బులు ఉట్టిగా వస్తున్నాయి కదా, తింటున్నాము కదా అని అనుకోవచ్చు. కానీ రేపటి నీ పిల్లల భవిష్యత్తు, రేపు ఇప్పుడు
జెండా పట్టుకొని నువ్వు నడిచే కాక ఇంకా నీ పిల్లగాన్ని కూడా ఇస్తున్నావు జెండా పట్టుకొని నడువు అని. ఇలా చదువుకోమని కాకుండా ఎంతోమంది రాజకీయాలలో పిల్లల్ని కూడా లాగుతున్నారు, యువతను కూడా లాగుతున్నారు. ఇది స్వార్థంగా తప్ప ఇంకా ఏ విధంగా నీకు ఉపయోగపడదు. వాళ్ళ స్వార్థం కోసమే ఉపయోగిస్తున్నారు. ఇక నేను ఇంకో విషయం ఏం చెప్పాలంటే, కరోనా సిచ్యువేషన్లో దేవుడా అని ఎంత ప్రార్థిస్తున్నామో, ఎంత ప్రార్థించామో తెలుసు కదా. మన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి కోసం ఎన్ని పూజలు చేశాము, ఇంట్లో ఉండి ఎంతో దైవభక్తితో ఉన్నాము. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా? ప్రపంచం మొత్తంలో యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా 2 దేశాల మధ్య ఉన్న యుద్ధం ఇప్పుడు 4 దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్. ఇలా ఇంకా ఎన్ని యుద్ధాలు దేశాలు పాకుతాయో అది మనం ఆలోచిస్తే కొద్దిగా మనకు ఒక ఆలోచన రావాలి. కరోనా చైనాలో వచ్చింది, మొదలైంది. కానీ పక్క దేశమే కదా, వాళ్ళు చేసుకునే దానికి వాళ్ళు అనుభవిస్తున్నారు, మనకి ఎందుకు వస్తుందిలే అనే ఆలోచనతో ఉన్నారు. కానీ మనము అట్లా అనుకున్నప్పుడు కొంతమంది మనుషుల వల్ల నెగ్లిజెన్స్ అండ్ రెస్పాన్సిబుల్ లేకుండా ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వచ్చి ఇలా పాకడం జరిగింది. మన దేశంలో ఎంతోమంది, లక్షల మంది కూడా చనిపోయారు. అలాంటిదే సిచ్యువేషను ఇప్పుడు ఈ యుద్ధంలలో వస్తే ఎట్లా అని ఆలోచించాలి. ఈ యుద్ధము ఇప్పుడు ఈ కరోనా ఎందుకు వచ్చింది? ప్రపంచంలో ఎక్కడెక్కడ పాపాలు పెరుగుతున్నాయో, ఆ పాపాలు ఎక్కడ అధర్మం పెరుగుతుందో అక్కడ స్టార్ట్ అయింది కరోనా. అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఆ కరోనా చుట్టుపక్కల ఉన్న దేశాలలో ఎక్కడెక్కడ అధర్మంగా పాపాలతో ఉన్నారో అక్కడ పాకింది. ఇలా ఇది ప్రకృతి వైపరీత్యం అని కూడా తెలుసు కదా అందరికీ. కానీ అలా జరిగిందే. ఈ యుద్ధము ఇప్పుడు 2 దేశాల నుంచి మొదలుపోయి 4 దేశాల నుంచి ఇంకెన్ని దేశాలు పాకుతాయో తెలియదు. ఒకరు చెప్పారు, బ్రహ్మజ్ఞానం భవిష్యత్తు కాల ప్రకారము సిచ్యువేషను ఇక్కడికి ప్రపంచం మొత్తంలో 30% యుద్ధంకి బలయ్యే ఛాన్స్ ఉన్నాయని. కానీ అది ఎంతవరకు దారితీస్తుందో కొద్దిగా ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే, కరోనా సిచ్యువేషన్లో ఉన్న భక్తి, దైవభక్తి ఇప్పుడు అలాగే ఉండాలి. స్వార్థం లేకుండా, నిస్వార్థంగా, డబ్బు ఆశ లేకుండా, ఆస్తులపై ఆశ లేకుండా ఒకరికి దానం చేయండి. భగవంతుడు చెప్పాడు, నువ్వు సంపాదించుకునేది నీ పొట్టకూటి కోసం సంపాదించు, నీ పిల్లల కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతవరకు సంపాదించుకుంటావు అంత సంపాదించు. అంతేకాని అంతకు మించి సంపాదిస్తే అది పాపంలోకే పోతుంది, అది అధర్మంగా వెళ్తుంది. నువ్వు అంతకన్నా ఎక్కువ సంపాదిస్తే నువ్వు ఒక పుణ్యము చెయ్యి. ఇలా ఒక పేదవాళ్ళకు, తిండి లేని వాళ్ళకు అన్నం పెట్టు, చదువు లేని వాళ్ళకు చదువు చెప్పి, చదువుకి ఖర్చు అయ్యే నువ్వు భరించు. అలాగే బట్టలు లేని వానికి బట్టలు ఇవ్వు. ఇలాంటి దాన ధర్మాలు చేయమని. దానివల్ల పుణ్యం వస్తుంది. ఆ పుణ్యమే మనల్ని కాపాడుతుంది. అప్పుడు దైవభక్తి అనేది పెరుగుతుంది. ఒకటి చెప్తాను,
మనుషులలో నాకు దైవభక్తి ఉంది, నేను రోజు పూజ చేస్తాను, నేను ఆ, నేను దేవునికి ఇంత దానం చేశాను, నేను గుడికి ఇంత దానం చేశాను, నేను కోట్లు పెట్టాను అని ఆలోచిస్తున్నారు. కానీ అది నిజమైన భక్తి కాదు, ఖచ్చితంగా కాదు. ఎవరైతే భగవద్గీతలోని కామ క్రోధ మదమాత్సాలను విడినాడి ఎవరైతే తన మనసును అంతఃకరణ శుద్ధిగా ఉంచుకుంటారో అప్పుడు నిజమైన భక్తి, అసలైన భక్తి ఆ దేవుడు చూస్తాడు. నీకు దేవుడు అప్పుడు నీకు అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు ఆ ఆలోచన ఉన్నప్పుడు, ఆ దైవభక్తిలో దైవ అనుభూతిలో ఉన్నప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది నీ వెంటే ఏంటో, నీలో ఉన్న దైవభక్తి దైవం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. అప్పుడు నీకు ఎక్కడ లేని శక్తి వస్తుంది, ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, ఎక్కడ లేని మానసికంగా దృఢ సంకల్పంగా ఉత్సాహంగా ధైర్యంగా మాట్లాడగలుగుతావు. ఇప్పుడు నేను మాట్లాడడానికి కారణం కూడా ఇదే కారణం. దైవభక్తి నాలో మార్పు, ఇది నా ఇలా మాట్లాడడానికి కారణం. ఇలా మనము దైవభక్తిలో ఉండి కానీ ఇప్పుడు చేస్తున్న ఏంటంటే నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప అని కొట్టుకొని సస్తున్నారు. అలాంటి వాళ్లకు చెప్తున్నాను, ఇక్కడ మనుషులే ముఖ్యము, దైవం మతం కాదు, దైవము కాదు, మనిషిలో ఉన్న మానవత్వం ముఖ్యం. ఎవరైతే మనిషిని మనిషిగా మానవత్వంగా చూస్తారో అక్కడనే దైవం ఉంటుంది. తన గొప్పల కోసం దానాలు చేయడం, స్వార్థంగా దేవుని మొక్కడం, ఇలాంటి చేసే వాళ్ళకు అస్సలు నిజమైన భక్తి ఉండదు, నిజమైన దైవానుగ్రహం అస్సలు కలగదు. ఇది చాగంటి గరికపాటి వాళ్ళు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చినా ఇంకా మారలేదు. గరికపాటి వారు కూడా వీళ్ళ మనసులు మారవు, వీళ్ళు ఇలాగే ఉంటారనే ఆలోచనతో ఆయన కూడా వదులుకున్నారు ప్రవచనాలు. ఇంటి పట్టున ఉండి దైవభక్తితో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటాను అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇలా ఇచ్చినా కూడా మీరు మారకపోతే ఇక ఈ యుద్ధాలు రేపు మనకు కూడా అంటుకోవచ్చు. అందుకే దైవభక్తి ఉండాలి. దైవభక్తి కోసం, దైవం కోసం, దైవానుగ్రహం కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆ యుద్ధము మన దేశంకి అంటకుండా ఉండాలంటే మనము అంతఃకరణ శుద్ధిగా దైవానుగ్రహం పొందాలి. అలా మారాలంటే ఖచ్చితంగా మనము కామ క్రోధ మదమాత్సాలను స్వార్థం లేకుండా నిస్వార్థంగా దాన ధర్మాలు చేయడము నేర్చుకోండి, చెయ్యాలి కంపల్సరీ. ఇలా చేస్తేనే మనము మన ఆ యుద్ధంలో నుంచి బయటపడతాము. లేకపోతే కరోనా సిచ్యువేషన్ ఎలా పాకిపోతుందో, కరోనా సిచ్యువేషన్ ఎలా జరిగిందో ప్రపంచం మొత్తం, అలాగే యుద్ధాలు కూడా అలా అంటుకుంటాయి. అందుకే జాగ్రత్తగా నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మనిషి పుట్టుక ఎందుకు అనేది తెలుసుకోవాలి. మనిషి పుట్టుక ఎందుకు? కొన్ని కోట్ల జీవరాశులు ఈ భూమిపై ఉంటే నీ ఇంటి పక్కనే ఉన్నాయి మూగజీవులు. ఆ జీవులలో ఈ ఆత్మలు ఉంటాయి. ఆ ఆత్మల వల్ల ఇప్పుడు ఆత్మఘోష అనేది ఉంటుంది. ఇంతకుముందు చేసిన పూర్వజన్మ పాపాల వల్ల ఆ ఆత్మ అనేది ఆ మూగజీవులలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము ఫేస్బుక్లో, యూట్యూబ్లలో చూస్తాము. ఒక ఆవు అయినా, చిలుకైనా, పామైనా ఒకటే, ఎన్నో జీవులు ఉన్నాయి అలాంటి రకమైనవి. కానీ అదొక్కటే వచ్చి గుడికి వచ్చి ప్రార్థించడము, తిరగడము, గుడి చుట్టూ తిరగడము, మోకాలపై కూర్చోవడము, ఇవన్నీ కోతి కూడా వచ్చి రోజు దండం పెట్టుకోవడము, ఇలాంటివి జరుగుతున్నాయి. అవి వాటిలో ఉన్న ఆత్మక్షోభ.
ఏంటంటే నేను ఈ జన్మ నుంచి బయటపడాలి, నన్ను విముక్తి చెయ్యి, మానవ జన్మ ఇచ్చి నన్ను నీలో కలుపుకోవాలి, పుణ్యం చేయాలి అనే భావనతో అవి క్షోభిస్తాయి. మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు దేవుడు? మన జన్మకే ఉంది, పాపాల నుంచి బయటపడడానికి. ఏంటంటే పుణ్యం, దానము, దాన ధర్మాలు, ఇతరులకు సహాయం చేయడం, మంచిగా ఉండటం, ఇలాంటి చేయడం వల్లనే మనము పుణ్యాలు చేసుకుంటాము. ఆ పుణ్యము చేసుకోవడం వల్ల మళ్ళా పునర్జన్మ లేకుండా ఆ దైవంలో కలవడమే ఈ మానవ జన్మ రహస్యం. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా స్వార్థంగా పదవి కోసం, కుటుంబం కోసం చేస్తున్నారు. యాక్చువల్లీ భగవద్గీతలో ఉన్నది ఏంటి? నువ్వు ఒక్కడివే ఒంటరిగా నువ్వు మీ అమ్మ కడుపున పుట్టినా నువ్వు తెచ్చుకున్నది ఏం లేదు, చివరికి తీసుకుపోయేది ఏం లేదు. అలాగే నీతో ఎవరు రారు, నీ బంధాలు రావు, నీ బంధుత్వాలు రావు, నీతో పాటు కలిసి ఉన్న వాళ్ళు ఎవరు రారు. కానీ ఉన్నప్పుడే వాళ్ళతో సంతోషంగా ఉండి ఒకరికి నిస్వార్థంగా ఒకరికి సహాయం చేయాలి, దాన ధర్మాలు చేయాలి. నువ్వు కష్టపడిన డబ్బులో ఖచ్చితంగా నీ వరకు, నీ పిల్లల కోసం ఎంతవరకు ఉంచుకొని మిగతాది దాన ధర్మాలు చేస్తేనే నీ జన్మకు పుణ్యం. అది చేయకుండా ఇలా నువ్వు స్వార్థంగా ఉంటావో అప్పుడు నువ్వు మళ్ళీ ఇంకో జీవిలో ఆత్మగా వెళ్ళి ఆ కర్మను అనుభవించాల్సిందే, పాపకర్మను. ఇది తెలుసుకోండి. ప్రక్క దేశమే కదా, మనకెందుకు అంటుతుంది అనుకోవద్దు. ఖచ్చితంగా అలాంటివి రాకుండా ఉండాలంటే మనలో దైవభక్తి ఇంకా పెంచుకోవాలి. భగవద్గీతను అనుసరించి ఖచ్చితంగా కామక్రోధ మదమత్సరాలను వీడనాడాలి. యుద్ధము కరోనా సిచ్యువేషన్లో మనకు అంటుకుంటే ఎంత ఆర్థికంగా ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది బిజినెస్ కూలిపోయి వాళ్ళ నష్టాల్లో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది బీదిన పడ్డారు, కొంతమంది ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా పడ్డారు. అలాంటిది యుద్ధాలు వస్తే అది ఇంకా పెద్ద ఆర్థిక సమస్య వస్తుంది. అన్నీ పెరుగుతాయి, అన్ని వస్తువులైన, సరుకులైన, ఏదైనా అన్నీ బీభత్సంగా పెరుగుతాయి. ఎందుకంటే సప్లైయేషన్ లేకపోతే ఎలా ఉంటుంది? అలా ఈ మత ద్వేషాల నుంచి బయటపడాలి. మనమంతా మనుషులమే అని ఆలోచించాలి. మనము ఎప్పుడు నిస్వార్థంగా ఉంటామో అప్పుడు అసలైన మానవత్వం మనలో ఉందని తెలుసుకోవాలి. ఈ కామక్రోధ మదమత్సరాలు, అహంకారం, కోపం, ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ వీడితేనే మనలో మానవత్వం ఉంటుంది. అవన్నీ మార్చుకోవాలి. ఇప్పుడు కర్ణాటకలో మతద్వేషాలు ఎలా జరుగుతున్నాయి? ముస్లింలు హిందువుల మీద ఒక అమ్మాయిని చంపటం ఎంత ఘోరంగా చేస్తున్నారు. ఇదంతా ఒక స్వార్థం, మతం మీద పెంచుకోవాలనే స్వార్థంతో చిన్నప్పటి నుంచే బంగ్లాదేశ్లో ఒక వీడియో చూశాను. బంగ్లాదేశ్లో స్కూల్ పిల్లలను కూడా ఇండియా డౌన్ అని, ఇంకా ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. అది వాళ్ళ మైండ్ని అలా చేస్తున్నారు. తీవ్రవాదులు కూడా అలాగే తయారయ్యి వాళ్ళు ఆలోచన ఎందుకు పుట్టారో అనేది వాళ్ళకు కూడా తెలుసుకోకుండా అలా చేస్తున్నారు. ఇది మనకు అంటకుండా ఉండాలంటే దైవభక్తి మనకు ముఖ్యం. మన దైవభక్తి మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు యువత చదువుకుంటున్నారు. 10th క్లాస్ నుంచి మొదలు పెడితే డిగ్రీ అయిపోయే వరకు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు. కానీ ఈ కరోనా సిచ్యువేషన్
ఇలాంటివి రావడం వల్ల ఎంత వాళ్ళ చదువులు, ఎంత భవిష్యత్తు, ఎంత వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోయిందో తెలుసు కదా. అలా పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దైవభక్తి ఉండాలి. యువతనే అందరికీ చెప్పాలి, వాళ్ళ తల్లిదండ్రులకు, ఇతరులకు చెప్పాలి. ఈ స్వార్థ బుద్ధి కలిగిన మతద్వేషంలో ఉన్న రాజకీయాలను దూరంగా ఉంచాలి. మన కోసం మన నిస్వార్థంగా ఉండకుండా ఒకరికి దాన ధర్మాలు చేసే విధంగా ఉండాలని అందరికీ చెప్పాలి. ఈ యువతని మార్చాలి. చివరగా ఒకటి చెప్తున్నాను. దేవుడు పుట్టించింది ఆయన ఆజ్ఞలు పాటించడానికే. ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఎవరు ఉంటారో వాళ్ళు పాపకర్మలో మునిగి మళ్ళా ఈ మూగజీవాలలో పుట్టి వాటి కర్మలను అనుభవించాల్సి వస్తుంది. అది భగవద్గీత అనేది, దానిలో ఉన్న అర్థము ఒకటి చెప్తాను. నేను కలియుగ భగవద్గీత పార్ట్స్గా వివరిస్తున్నాను తెలుగులో, ఈ జనరేషన్కి తగ్గట్టుగా. దాంట్లో భగవద్గీత భాగం 2లో ఒకటి ఉంది. ఏమనంటే, మనిషి వేదాలలో ఉన్న మంత్రాలను వింటూ పూజలు యాగాలు చేసుకుంటూ దీనిలోనే దైవం ఉందనే భావనతో, నేను దైవాన్ని పొందాననే భావనతో, దైవానుగ్రహం పొందాననే భావనతో ఉంటాడు. కానీ ఎట్టి పరిస్థితిలో అది 100% కాదు. అది ఆ భగవద్గీతలోనే చెప్పాడు. కొంతమంది గుడికి దానాలు ఇచ్చి, గుడిలో పూజలు చేసి ఎన్నో దైవకార్యాలు చేస్తుంటారు. కానీ అది ఎంత మాత్రము దేవుడికి అంత ఇష్టంగా ఉండదు. ఎందుకంటే దేవుడికి ఎప్పుడు ఇష్టమంటే, తన కోసం నేను ఇప్పుడు అన్నం తింటున్నాను, ఆ అన్నము మెతుకులు నువ్విచ్చింది అనే భావనతో తలుచుకుంటూ ప్రతి పూట అన్నం తినేటప్పుడు ఆ దేవుణ్ణి స్మరించాలి. నాకు ఈ అన్నం మెతుకులు నాకు ఇవ్వడానికి కారణం నువ్వే అని, అలా అని భావిస్తూ ఎవరైతే తన మనస్సాక్షిపై చెయ్యి వేసుకొని అంతఃకరణ శుద్ధిగా ఉంటానో, నీకోసం నేను మారుతాను, నీలో ఐక్యం అవ్వడానికి నేను ఏదైనా చేస్తాను, కామక్రోధ మదమాత్సర్యాలన్నీ విడినాడి భగవద్గీత ప్రకారం ఇవన్నీ వీడి నేను నీలో ఐక్యం అవ్వడానికి దైవనామ స్మరణ చేస్తూ నా జీవితాన్ని, నా పనిని చేసుకుంటూ, ఒకరిని నొప్పించకుండా, ఒకరితో ద్వేషం పెంచుకోకుండా నిన్నే స్మరిస్తూ, నా ఇష్ట దైవాన్ని స్మరిస్తూ సంతోషంగా ఉంటానని భావించిన వాళ్ళకే ఖచ్చితంగా అది అసలైన దైవ అనుగ్రహం. అది నిజం. ఇది నా అనుభవం. అందుకే ఇలా అనుకున్న వాళ్ళకే దైవానుగ్రహం కలుగుతుంది. గొప్పల కోసం పోయి బంగారము, కేజీల బంగారం ఇచ్చిన వాళ్ళు కాదు, వాళ్లకు కలగదు. గొప్పల కోసం డబ్బు విరాళం ఇచ్చిన వాళ్ళకు కాదు. ఎవరైతే ఇప్పుడు ఒక మ్యాటర్ ఉంది. దేవుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, శివుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, అందులోనూ పరమాత్మ నువ్వే అని అంటావు కదా శ్రీకృష్ణ, మరి అట్లాంటప్పుడు ఈ మనుషులు గుడిలకు పోయి విగ్రహాలకు మొక్కుతున్నారు, వాళ్ళలో ఉన్నారు కదా, వాళ్ళనే ఉన్న ఆత్మను శుద్ధిగా చేసుకొని పరమాత్మను చూసుకుంటే సరిపోతుంది కదా అని అన్నాడు. ఇలా మార్చుకోవడానికి ఒక కలియుగంలో ఇంకొక భగవద్గీత వివరించడానికి ఒకరిని పుట్టి అనే ఒక సెంటెన్స్ ఒక వాట్సాప్లో వచ్చింది. అది ఎంత ఫీలింగ్ కలిగిందంటే అంత ఫీలింగ్ కలిగింది. అలాంటిది
ఆ దేవునిలో ఉన్న ఏంటంటే పరమాత్మ మనలో ఉన్నాడని తెలుసుకోలేని వాళ్ళు పుట్టిన వ్యర్థమే. ఎందుకంటే స్వార్థం కోసం బతికే వాళ్ళు ఎప్పటికీ వ్యర్థమే వాళ్ళ జీవితం. అందుకే తనలో దైవం ఉందని భావించే వాళ్ళు, పరమాత్మగా చూసుకునే వాళ్ళు తన మనసుని అప్పుడు ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగిన వాళ్ళకు ఎలాంటి పునర్జన్మ అనేది ఉండదు. చివరికి దైవంలో ఐక్యం అవుతారనే భావన నా నమ్మకం, నా విశ్వాసం. ఇది నా అనుభవం. కాబట్టి అందరూ కరోనా లాగా ఎక్కడనో ఉంది కదా అని అనుకుంటే ఎలా పాకిందో మన దేశానికి, యుద్ధము ఎక్కడనో జరుగుతుంది కదా మనకెందుకులే అని మనము దైవభక్తి మర్చిపోయి పాపాలను పెంచుకుంటూ పోతే చివరికి మనకే అంటుకుంటుంది కరోనా లాగా. అందుకే మారండి, మన దైవభక్తిని పెంచుకొని మతద్వేషాలు విడనాడండి. మతద్వేషం ఉన్న వాళ్లకు ఖచ్చితంగా దైవానుగ్రహం, తన ఇష్టదైవం అనుగ్రహం కూడా పొందడు. మతద్వేషం విడనాడాలి, అందరము మన మనుషులమే, మానవత్వంతో ఉండాలి అని అందరూ ఆలోచించాలి. ఇది సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అనే మాటలకు అర్థం, సరైన అర్థం. దయచేసి అందరూ దైవానుగ్రహానికి దగ్గర అవ్వండి. మీలో ఉన్న కామక్రోధ మదమత్సలను విడనాడి దైవానుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి. అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.